దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాస్వాన్తో న్యూఢిల్లీలో కీలక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం కోసం లోకేష్ చేసిన విజ్ఞప్తి ఏమిటో, కేంద్ర మంత్రి ఇచ్చిన హామీల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రాయలసీమలో పండ్ల తోటల సాగుకు అనుకూలంగా వాతావరణం ఉందని, దీన్ని హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ భేటీలో లోకేష్ మాట్లాడుతూ, రాయలసీమ రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పంటలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారని, కానీ గిట్టుబాటు ధరలు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యువగళం పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా చూశానని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మెరుగైన ధరలు, ఆదాయం పెరిగే అవకాశం ఉందని లోకేష్ పేర్కొన్నారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో లోకేష్ యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన పుస్తకాన్ని చిరాగ్ పాస్వాన్కు అందజేశారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సానుకూలంగా స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి ట్రిబుల్ ఐటీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం ఏపీకి వస్తున్నట్టు తెలిపారు. జూలై 11, 12వ తేదీలో రాయలసీమ పర్యటనకు రానున్నట్టు పాస్వాన్ ప్రకటించారు. లోకేష్ను కూడా ఈ పర్యటనకు ఆహ్వానిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేద్దామని పాస్వాన్ సూచించారు. మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ భేటీలో రాయలసీమ రైతులకు మేలు చేసే దిశగా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. అయితే రాయలసీమలో హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధి ద్వారా రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా రైతుల సమస్యలను గమనించిన లోకేష్ ఈ రంగంలో కేంద్ర సహకారం కోసం కృషి చేస్తున్నారు. ఈ భేటీ రాయలసీమ రైతులకు గిట్టుబాటు ధరలు, మెరుగైన ఆదాయం అందించే దిశగా ఒక ముందడుగు భావిస్తున్నారు. చిరాగ్ పాస్వాన్ రాయలసీమ పర్యటన, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై అధ్యయనం రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు తెచ్చే అవకాశం ఉంది. ఈ భేటీ ఫలితాలు ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కొత్త పెట్టుబడులకు దారితీయవచ్చని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.